ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకి విభూతి అలాగే గంధం తీసుకువచ్చానమ్మా. వీటిలో ఒకటి తాకు తల్లి. రేపు గురువారం రోజున నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వింటావు. అదృష్టాన్ని చేజార్చుకోకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే విభూది అండి. విభూది ఎంత ప్రత్యేకమైనదో మనందరికీ తెలుసు కదండి. గారు ప్రతిరోజు కూడా షిరిడిలో దుని వెలిగించి అందులోంచి వచ్చిన విభూదిని ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడేవారో వారందరికీ కూడా బాబాగారే స్వయంగా చేతులతోటి విభూది పెట్టేవారండి. అలాగే అందరికీ కూడా పొట్లంలో విభూది కట్టి అందరికీ ఇచ్చేవారు. విభూది అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోవటానికి ఒక ఆయుధం అండి. విభూది గురించి బాబాగారు చక్కటి రాగం తీసేవారండి. కళ్యాణ రామ రమ్ము రమ్ము సంచుల నిండా విభూది తీసుకురమ్ము అని చక్కటి రాగం తీసేవారండి. విభూది అంటే బాబాగారికి అంత ఇష్టం అనమాట అండి. విభూదితోనే వైద్యం చేసేవారు కదా. ఇప్పటికీ కూడా బాబాగారి విభూతికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ప్రతి బాబా ఆలయంలో విభూది అనేది ఇస్తారండి. మనం షిరిడి వెళ్ళలేకపోయినా బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు మనం విభూది అడిగితే వారు తప్పకుండా ఇస్తారు ఫ్రెండ్స్. సాయి సచ్చరిత్ర చదివిన వారికి విభూది మహిమలెన్నో సచ్చరిత్రలో అయితే పారాయణం చేసిన వారికి తెలుస్తుందండి. ఇంకా ఎవరైతే మనసులో విభూదిని తలుచుకున్నారో, తల్లి ప్రతి ఒక్కరూ కూడా విభూది అనేది ధరించండమ్మా. ఎవరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే, పెద్దవారైనా ఎవరైనా సరే, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఏమైనా కష్టాలతో బాధపడుతున్నప్పుడు మనం డబ్బు రూపంలో సహాయం చేయకపోయినా మనం కనీసం విభూతిని వారికి ఇచ్చినా సరే వారికి ఎంతో మేలు చెందుతుంది. ఆ పుణ్యం అనేది మనకు దక్కుతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి. అంతేకాకుండా తల్లి ఇంట్లో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే ఈ విభూతి ప్రతిరోజు ధరించావు అంటే ఆ సమస్య అనేది తొలగిపోతుందమ్మా. విభూతిని ఒక గ్లాసు నీళ్ళల్లో కొంచెం వేసుకుని తాగినా చాలు, ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా సరే తొలగిపోతుంది. నీ కోరిక తీరాలే అన్నా సరే ప్రతిరోజు కూడా నా మంత్రాన్ని జపిస్తూ విభూది మంత్రాన్ని జపిస్తూ విభూది నుదుటిన ధారణ చేయాలి తల్లి. అలా చేయటం వలన నీ కోరిక అనేది శీఘ్రంగా నెరవేరుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారు కొంచెం విభూదిని పొట్లం కింద కట్టుకుని తల కింద పెట్టుకుంటే వారికున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. ఇది అక్షరాల సత్యం. అలాగే తల్లి విభూది ధరించేటప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని పఠించమ్మా. నువ్వు పఠించడమే కాకుండా ఎవరికైతే విభూది ఇస్తావో వారికి కూడా ఈ మంత్రాన్ని చీటీలో రాసి ఇవ్వు తల్లి. అలా చేయటం వలన నీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, పరమ పవిత్రం బాబా విభూద్యం, పరమ విచిత్రం లీలా విభూద్యం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రధానం బాబా విభూద్యం ఇదమాశ్రయామి. ఫ్రెండ్స్, ఈ మంత్రం జపిస్తూ మీరు విభూద ధారణ చేయాలండి. ఈ మంత్రం అనేది నేను కామెంట్స్ బాక్స్లో రాస్తానండి, మీరు కూడా రాసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా బాబా గారి విభూది గురించి చాలా వీడియోస్ చెప్పానండి. ఒక సిస్టర్ అయితే ఒకసారి కామెంట్ పెట్టారండి, ఆవిడకి ప్రెగ్నెంట్ అనమాట, ఇంకా డెలివరీ టైం హాస్పిటల్కి వెళ్ళారు, ఆపరేషన్ పడుతుందని అన్నారంటండి.
కానీ ఆవిడకి బాబాగారంటే చాలా నమ్మకం. బాబాగారు ఎలా అయినా నార్మల్ డెలివరీ అయ్యేలా చేస్తారని, ఇంక వాళ్ళ హస్బెండ్‌ని ఇంటికి వెళ్ళి విభూది తీసుకొని రమ్మని అన్నారంటండి. అప్పుడు వాళ్ళ హస్బెండ్ విభూది తీసుకువచ్చారంట. తీసుకొచ్చిన తర్వాత ఆమె కొంచెం నుదుటిన విభూది పెట్టుకుని మంత్రం చదువుతూ, అలాగే కొంచెం నోట్లో వేసుకున్నారంటండి. 2, 3 గంటలకే నార్మల్ డెలివరీ అయిపోయిందంట ఫ్రెండ్స్. ఆ సిస్టర్ అయితే కామెంట్ పెట్టారండి. నిజంగా విభూతికి, బాబాగారి విభూతికి అంత ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. చాలా పవర్‌ఫుల్ అండి. నేను కూడా ప్రతిరోజు పిల్లల్ని పెట్టుకోమంటానండి. నేను ధరిస్తానండి. షిరిడీ నుంచి తెచ్చుకోవాలనే లేదండి. అంటే మనం ప్రతిసారి షిరిడీ ఎళ్ళలేం కదా! కాబట్టి మనకి దగ్గరలో ఉన్న సాయి మందిరంలో విభూది అడిగి తీస్తారు ఫ్రెండ్స్. తెచ్చుకుని ప్రతిరోజు కూడా ధరించండి. విభూది అంటే ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం. అంతేకాకుండా ఫ్రెండ్స్ పూజా మందిరంలో విభూది అమ్ముతారండి. బాబాగారికి విభూది అభిషేకం అంటే చాలా ఇష్టమండి. అష్టోత్తరంతోటి మనం 108 నామాలతోటి బాబాగారు విగ్రహం మీద కావచ్చండి ఒక ప్లేటు పెట్టుకుని ప్లేట్‌లో అయినా సరే అష్టోత్తర నామాలు చదువుతూ విభూదితోటి మనం అభిషేకం చేసినట్లు చేయాలండి. అలా చేసిన తర్వాత ఆ విభూదిని మనం ప్రతిరోజు ధరించొచ్చండి. ఇలా చేయటం వల్ల ఇంకా ఇంకా మనకి బాబాగారి అనుగ్రహం అనేది కలుగుతుందండి. తప్పకుండా విభూతితోటి నేను చెప్పినట్లుగా చేసుకోండి ఫ్రెండ్స్. మీకంతా మంచి జరుగుతుంది. ఎటువంటి సమస్య అయినా తొలగిపోతుంది. ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఇప్పుడైతే గంధం అండి. గంధం అనేది చాలా కాస్ట్ కదండీ! చాలా విలువైనది. ఇదివరకైతే గంధపు మొక్కలని అడవుల్లో నాటేవారు కదండీ! అడవుల్లో దొరికేది. గంధపు చెక్కలు అమ్ముతారు కదండీ! అవి చాలా రేటు, చాలా కాస్ట్ కదండీ! ఎందుకంటే ఏ శుభకార్యానికైనా మనం ముందుగా వాడేది పసుపు, అలాగే గంధం. మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ముందుగా మనల్ని గంధంతోనే సత్కరిస్తారు కదండీ! బిడ్డా, అలాంటి విలువైన వస్తువుని ఇప్పుడు నువ్వు తాకావమ్మా. నీ విలువ ఇప్పుడు పెరగబోతుందమ్మా. నువ్వు కూడా గంధం చెక్కలాగా ఎంతో మంచి మనసు గలదానివి. నీకు ఎంతో విలువ ఉంటుంది. ఎంతో విలువ పెరుగుతుంది తల్లి. నువ్వు నన్ను అడుగుతున్నావమ్మా, బాబా నేను ఒక సమస్యలో ఉన్నాను. నాకొక దారి చూపించండి అని అడుగుతున్నావు కదా తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా భయపడవలసిన అవసరం లేదమ్మా. గంధపు చెక్కను నూరి గంధం తీస్తే అది ఎంత చల్లగా ఉంటుందో, నీ జీవితం కూడా చల్లగా ఉంటుందమ్మా. గంధం చాలా విలువైనది తల్లి. కానీ నీ విలువను ఎవరూ గుర్తించటం లేదు అని అనుకుంటున్నావు. గంధానికి ఎంత విలువుందో నీ జీవితానికి కూడా అంత విలువుంది తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవద్దు. పోను పోను నీ గురించి వాళ్ళే అర్థం చేసుకుంటారమ్మా. నీ విలువ అనేది వారు తెలుసుకుంటారు. నీ పరిస్థితి అనేది వాళ్ళు తెలుసుకుంటారు తల్లి. నువ్వు ఒక మంచి ఉన్నత స్థానంలోకి వస్తారు. నిన్ను వదిలి వెళ్ళిన వారు నువ్వు కావాలని నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీ విలువేమిటో వారికి తెలిసేలా, బుద్ధి వచ్చేలా నేను చేస్తానమ్మా. వారి కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయావు కదా! నీ ఎదురు చూపులు ఫలించాయి. వారిలో మంచి మార్పు తీసుకువచ్చి వారే నీ దగ్గరికి వచ్చేలా జీవితాంతం నీతో ఉండేలాగా నేను చూసుకుంటానమ్మా. నువ్వు ఏమాత్రమూ దిగులు పడవద్దు. గంధాన్ని తాకిన నా తల్లికి అంతా మంచే జరుగుతుంది, అంతా శుభకరంగా ఉంటుంది అని అయితే మన బాబాగారు మనకి ఈ వీడియో ద్వారా మనకి తెలియజేస్తున్నారండి. ఫ్రెండ్స్, మనం బాబాగారు విభూది ఎలా ధరిస్తామో అలాగే పూజ చేసిన ప్రతిసారి కూడా గంధం ధరించడం వలన మంచి వైబ్రేషన్స్ అనేవి మనకి కలుగుతాయండి. దైవిక శక్తి అనేది మనలో పెరుగుతుంది. తప్పనిసరిగా మీరు ప్రతిరోజు కూడా గంధాన్ని మీరు కొంచెం పసుపు కలుపుకొని గంధం అనేది నుదుటిన ధారణ చేయండి. ఇలా చేయటం వలన మంచి శుభ ఫలితాలు అనేవి మనకు కలుగుతాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.